వరల్డ్ హెరిటేజ్ డే సందర్భంగా ఏపీ పర్యాటక శాఖ ఎన్టీఆర్ జిల్లా అధికార యంత్రాంగం సంయుక్తంగా నిర్వహిస్తున్న మ్యూజికల్ కాన్సర్ట్ కోసం ప్రముఖ గాయకుడు ఎస్పీ చరణ్ విజయవాడకు వచ్చారు. సాయంత్రం విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించే హెరిటేజ్ హార్మోనీ కార్యక్రమానికి వైకే టీవీ మీడియా పార్ట్నర్గా వ్యవహరిస్తోంది. గన్నవరం విమానాశ్రయంలో నిర్వాహకులు ఎస్పీ చరణ్కు ఘన స్వాగతం పలికారు. విజయవాడకు రావడం సొంత ఇంటికి వచ్చినట్లు ఉంటుందన్న ఎస్పీ చరణ్తో మా ప్రతినిధి అనూష ఫేస్ టు ఫేస్. వరల్డ్ హెరిటేజ్ డే సందర్భంగా ఏపీ టూరిజం శాఖ మరియు ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం సంయుక్తంగా నిర్వహిస్తున్న వరల్డ్ లైవ్ కాన్సర్ట్కి మన చరణ్ గారు మరి విజయవాడకు విచ్చేశారు. ఆయన ఏం చెప్తారు, హెరిటేజ్ డే సందర్భంగా ఆయన మనతో ఎలాంటి వివరాలు పంచుకుంటారు, అలాగే విజయవాడకి రావడం మీకు ఎలా ఉంది, ఎస్పెషల్లీ మన సంస్కృతిని కాపాడే ప్రయత్నంలో భాగంగా చేస్తున్న ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం చేస్తున్న ఏపీ టూరిజం చేస్తున్న ఈ ప్రయత్నంపై మీ అభిప్రాయం ఏంటి? అందరికీ నమస్కారం. చాలా సంతోషం ఎప్పుడు విజయవాడ రావడం అన్నది ఆల్మోస్ట్ ఇంటికి వచ్చినట్టుగానే ఫీలింగ్. బంధుమిత్రులు చాలామంది ఇక్కడ ఉన్నారు ఈ ఊర్లో. ఇంకా చాలా రెగ్యులర్గా రావాలనే ఆశ, కానీ కుదరట్లేదు. ఇవాళ ఈ కార్యక్రమం చేయడంలో చాలా సంతోషం. ఎస్పెషలీ గవర్నమెంట్ జరుపుతున్న ఏ విశేషం అయినా కూడాను ఇట్ ఈస్ ఆల్వేస్ గుడ్ ఇనిషియేటివ్, అండ్ దాంట్లో మనం ఒక భాగంగా ఉండడం అనేది చాలా ఆనందకరమైన ఒక విషయం అనమాట. చాలామంది సింగర్స్, సాహితీ, అనుకౌంటిన్య, సునీత గారు, నేను, వీఆర్ ఆల్ గోయింగ్ టు హ్యావ్ అ గ్రేట్ టైం ఇవాళ. అండ్ మీ గురించి వచ్చాము, సో మీరు వస్తారని అనుకుంటున్నాము. మీరు వస్తే ఇంకా ఇది మాకు కూడా ఉత్సాహంగా ఉంటుంది, మీరు కూడా ఎంజాయ్ చేయొచ్చు. విజయవాడ అనగానే ఫస్ట్ మీకు ఏం గుర్తొస్తుంది? అమ్మవారు. మీకు ఎలాంటి అనుబంధం ఉంది అమ్మవారితో, విజయవాడతో? వీలైనంత వరకు గుడికి వెళ్ళాలని ఆశే, కానీ ట్రిప్ చాలా షార్ట్గా ఉంటుంది ఒక్కొక్కసారిను. లాస్ట్ టైం గుడికని వచ్చాను ఒకసారి, అమ్మని తీసుకొని వచ్చాను ఒకసారి. ఈసారి ఆవిడ నాకు అది ఆఫర్ ఇస్తుందో లేదో తెలియదు, మరి చూడాలి. విజయవాడకి వచ్చి దిగంగానే నన్ను ఆహ్వానించిన వైకే టీవీ వాళ్ళకి ధన్యోస్మి. అండ్ ఇవాళ కార్యక్రమానికి వాళ్ళు కూడా మీడియా పార్ట్నర్స్గా ఉన్నది నాకు చాలా సంతోషంగా ఉంది. ఇవాళ ఈ హెరిటేజ్ ఈవెంట్కి మా హోస్టింగ్ పార్ట్నర్స్ స్పృహాప్తికి కూడా నాకు ధన్యవాదాలు. ఇట్స్ సో నైస్ టు బీ వెల్కమ్డ్ బై ఆల్ దీస్ అమ్మవారూస్ అట్ విజయవాడ ఎయిర్పోర్ట్. థ్యాంక్ యూ. ఓకే, విజయవాడ సింగర్స్తో అండ్ అన్నీ సెటప్ అయిపోయి ఇందిరాగాంధీ స్టేడియం ముస్తాబ్ అయిపోయి రెడీగా ఉంది మీకోసం. మరి మీరు రెడీగా ఉన్నారా? సాయంత్రం కలుద్దాం. దిస్ ఇస్ అనుష సైనింగ్ ఆఫ్.